వైద్య దినోత్సవం జరుపుకుంటున్నాం. నేను ఒక వెటనరీ డాక్టర్ అయినందుకు గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా మనం అంటే పశు వైద్యుల్ని గౌరవించుకునే రోజు ఈరోజు. అది ఎందుకంటే నేటి నుంచి కూడా సార్ చెప్పారు, మనం ఏంటంటే ప్రతి మనిషి కూడా పొద్దున్నే లేచి పాలు తాగుతాడు. దాంట్లో ఆ పాలు స్వచ్ఛమైన పాలు, ఆరోగ్యకరమైన పాలు రావాలంటే ఈ ఇన్కమ్ మనం రెప్లికేట్ అంటే మల్టిప్లై చేసే విధంగా ఉండాలి. అది ఏ విధంగా సాధ్యం అవుతుందంటే మనం ఇందాక అనుకున్న ఎకనామిక్ ఇండికేటర్స్ మనకి ఏవైతే గవర్నమెంట్ డిసైడ్ చేసిందో అంటే పాలు, మాంసము, గుడ్లు, వీటి యొక్క ప్రొడక్షన్ డే టు డే మనం పెంచుకుంటూ వెళ్ళగలిగితే కనుక రైతులకి మనం డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్గా కానీ ఆదాయం ఇచ్చే విధంగా అవకాశం ఉంటుంది. ఇది పాపులేషన్ పెరగాలి, అది హెల్తీగా ఉండాలి. దాని పశువైద్య దినోత్సవం అనేది ప్రతి ఏటా కూడాను చివరి శనివారం అంటే 4వ శనివారం జరుపుకుంటాము. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ కార్యక్రమం పశువైద్య ట్రీట్మెంట్ చేశారు కదా, గోర్లు కట్ చేసుకున్నా, గోర్లు మిషన్ తెచ్చుకున్నావా? ఏం కడతాం మన దగ్గర మనుషులకు ఏ విధంగా అయితే మనం టీకాలు వేస్తామో ఖచ్చితంగా టీకాలు కూడా చేయించాలి. 8 రకాల జబ్బులు రాకుండా ఒక టీకాలు కూడా అది సంవత్సరం చేసుకోవాలి. అంటే 8 రకాలు మీరు బయట తెచ్చుకోవాలి. మన దగ్గర ఈ రేబీస్ అనే వ్యాధి రాకుండా ఫ్రీగా ఇస్తాం, ప్రతి సంవత్సరం ఇస్తాం. ఈరోజు వేసిన మళ్ళీ నెక్స్ట్ ఇదే విధంగా మనం ఫ్రీగా చేస్తాం. ఈరోజు చేస్తున్నాం కదా, ఫ్రీగా చేస్తాం. ఏది రేబీస్ అనేది పిచ్చి రాకుండా, అది మనం పిల్లల్ని ఏమైనా కలిసి ఇబ్బంది లేకుండా. సో ఇవాళ ప్రత్యేకంగా మనం ఫ్రీగానే చేస్తున్నాం. ఇవి మా దగ్గర ఉంటే వేస్తాం, లేకపోతే ఈ రేబీస్ వరకు మనం సంవత్సరం అంతా ఫ్రీగా చేస్తాం. 8 రకాల జబ్బులు ఉన్నాయి చూడండి, అది మీరు బయట తెచ్చుకోవాలి, టీకాలు తెచ్చుకోవాలి. చిన్నపిల్లల్ని ఏ విధంగా పెంచుకుంటున్నామో చిన్నపిల్లలతో పాటు ఇది కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకు ఇబ్బంది లేకుండా, మీకు ఇబ్బంది లేకుండా ఈ టీకాలు ఖచ్చితంగా వేసుకోవాలి. తర్వాత చాలా జాగ్రత్తగా మీరు ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ఈ నోటి చొంగ అది మనం తినే ఆహారం వాటి చూసుకోవాలి. ఇంత అది మనం ప్రత్యేకమైనప్పటికీ మన ఆహారం అలవాట్లు దాని ఆహారం వల్ల కొంచెం తేడా ఉంటుంది. సో ఇది మీరు ఎన్వి చేస్తారా మాంసం లేదా? ఎందుకని మీరు తింటారా? తింటారు కదా, దాన్ని కూడా పెట్టండి. మాంసం పెట్టండి, కాకపోతే కారం ఉప్పు వేయకముందే ఆ ఉడికిన ముక్కలను బయటకు తీసేసి తీసుకోండి. కారం ఉప్పు తగ్గుతా ఏమైందంటే మళ్ళీ లోపల ఎంట్రైటిస్ అని చూస్తున్నావా? ఇంకో డాక్టర్ గారు వస్తారు. ప్రపంచ పశు వైద్య సంఘం అంటే వరల్డ్ వెటనరీ అసోసియేషన్ వాళ్ళు 2000 సంవత్సరం నుండి ప్రతి ఏప్రిల్ 4వ శనివారంను ప్రపంచ పశు వైద్య దినోత్సవంగా నిర్ణయించడం జరిగింది. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 4వ శనివారంను ఈ ప్రపంచ పశు వైద్య దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ ప్రపంచ పశు వైద్య దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క థీమ్తో ముందుకు రావడం జరిగింది. ఈ సంవత్సరం థీము యానిమల్స్ అన్నిటికి కూడా టీకాలు వేసి మానవాళి యొక్క ఆరోగ్యాన్ని, ఈ పశువులకు వచ్చే వ్యాధుల నుండి మనుషులకి సంక్రమించకుండా ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఒక థీమ్ను మనం ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మన మచిలీపట్నంలో ఈరోజు ఈ ప్రపంచ పశు వైద్య దినోత్సవం ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్సు, అదేవిధంగా సహాయకులు అందరితో కలిపి ఈ ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అంటే ఇవాళ ప్రత్యేకంగా కుక్కలకి లేదు పిల్లులకి, అంటే మనము పెంపుడు జంతువులకి, మనం ఇంటి దగ్గర పెంచుకునేటువంటి జంతువులన్నిటికీ కూడా రేబీస్
వ్యాధి రాకుండా అంటే పిచ్చి రాకుండా టీకాలు వేయడం, ఉచితంగా టీకాలు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ వచ్చిన కుక్కలన్నిటికి కూడా వేస్తున్నాం. ఇది కంటిన్యూగా ఈ గాలికుంటి వ్యాధి నివారణ టీకాలు కూడా ఇప్పటికే స్టార్ట్ చేసినాము. జిల్లాలో ఉన్న ప్రతి గేదెకు, ప్రతి ఆవు కూడా ఈ గాలికుంటి వ్యాధి రాకుండా టీకాలు చేయడం, పాల ఉత్పత్తి తగ్గకుండా ఉండటం, ఇవన్నీ కూడా నాణ్యమైన పాలు, నాణ్యమైన గుడ్డు, అదేవిధంగా నాణ్యమైన మాంస ఉత్పత్తిలోనూ మానవాళికి న్యూట్రిషన్ కోసం ఉపయోగపడే విధంగా ఎలాంటి కల్తీ లేకుండా చూడడం అనేది, దానికోసం వెటనరీ డాక్టర్స్ అంతా కూడా, పశు వైద్య సిబ్బంది అంతా కూడా కృషి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా టీకాల కార్యక్రమం ఇప్పటికే ఈ సంవత్సరం చేసుకుంటూ వచ్చాం. ఇక మీదట కూడా టీకాల కార్యక్రమం చేయడం జరుగుతుంది. రైతులకు అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది. అంటే క్లీన్ మిల్క్ ప్రొడక్షన్, స్వచ్ఛమైన పాల ఉత్పత్తి ఏ విధంగా చేయాలి, ఇలాంటి అంశాలపైన కూడా మనము ఈ రైతులకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడే మనకి కొంతమంది పిల్లులు కూడా తీసుకొచ్చారు. సరే, పిల్లి ఇంట్లో ప్రతి వాళ్ళ ఇళ్లలో చాలా పిల్లలకు దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా కుక్కలు కూడా చాలా దగ్గరగా ఉంటుంది. మరి ఈ జంతువుల నుండి మనుషులకు జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అవి రాకుండా ఏ విధంగా తీసుకోవాలి జాగ్రత్తలు అనే దానిపైన కూడా ప్రతి ఈ పెంపుడు జంతువుల యొక్క యజమానికి కూడా మేము వివరంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ మా డాక్టర్స్ ద్వారా, మా సిబ్బంది ద్వారా, పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్నటువంటి ప్రతి సిబ్బంది ద్వారా కూడా తెలియజేస్తున్నాము. అంటే అల్టిమేట్గా మనకి మానవాళికి జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులను సంక్రమించకుండా ఆపుకోవడము ఈ ప్రధాన ఉద్దేశంతో ఈ సంవత్సరం ప్రపంచ పశు వైద్య దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరూ కూడా, సంస్థలైతేనేమి, పశు పెంపకదారులు అయితేనేమి, ఇతర పశు వైద్యంలో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ ప్రపంచ పశు వైద్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది సక్సెస్ఫుల్గా చేస్తామని తెలియజేస్తున్నాం. పాలు, అలానే మాంసం, గుడ్లు ఇవన్నీ కూడా ప్రజలకు అందేలాగా మన పశు వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎవరికి రైతులకి ఇవ్వాల్సిన సలహాలు ఇస్తూ, వాటిని ఫుడ్ సేఫ్టీ కింద తనిఖీ చేస్తూ మన ప్రజారోగ్యం కాపాడుతున్నాము. దీనికి పశు వైద్యుల సేవలు శ్లాఘనీయమైనవి. ఎంతో కష్టపడి ఇవన్నీ కూడాను ఈ సేవలన్నీ అందిస్తున్నారు. అలానే మనకి ఈ ఈ కార్యక్రమం కింద పశు వైద్య సలహాలతో పాడి పరిశ్రమ కానివ్వండి, అలానే కోళ్ళ పరిశ్రమ కానివ్వండి, అలానే మాంసోత్పత్తి కానివ్వండి, బాగా ఎక్కువ స్థాయిలో జరిగేలాగా రైతులతో మాట్లాడి సలహాలు ఇచ్చి సూచనలు ఇస్తున్నారు. పశు వైద్యులు మనకి రైతులకి ఎంతో సేవలు అందిస్తున్నారు కాబట్టి ఇప్పుడు పశు వైద్యుల సలహాలు పాటిస్తున్న రైతులందరికీ కూడాను వాళ్ళకి ఉత్పాదక శక్తి పెరిగి పాలు కానివ్వండి, గుడ్లు కానివ్వండి, మాంసం కానివ్వండి, ఉత్పాదక శక్తి పెరిగి రైతులకి ఆదాయం మెరుగవుతుంది. ఖచ్చితంగా పశు వైద్యుడు రైతు ఆదాయం పెంచడానికి ఎనలేని కృషి చేస్తున్నాడని చెప్పచ్చు. ఈ ఈ విషయాలన్నింటినీ కూడాను మనం ఒకటి ఏంటంటే, ప్రాణాంతకమైన జబ్బుల నుంచి పబ్లిక్ అంటే పశువులకి ఏం జబ్బులు రాకుండా టీకాల కార్యక్రమం ద్వారా నివారణ చేసి, ఏదైనా వస్తే చిన్న వేరే విధమైన జబ్బులు వచ్చినా కూడాను వాటిని తక్షణమే ట్రీట్మెంట్ చేసి వాటికి పశువులు ఆ వ్యాధి బారి నుండి రక్షించి చాలా కాపాడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం పశు వైద్యుల్ని ఖచ్చితంగా ఈ రోజున వాళ్ళకి గౌరవప్రదమైన ఇది చేయాల్సిందేను. ఇప్పుడు ఈ పశు వైద్యం అనేది ఫస్ట్ చాలా బీసీ కాలం నాటి నుంచే స్టార్ట్ అయింది. ఇది చాలా ఒక వ్యక్తి లెగోనిడానా అనే వ్యక్తి, ఇది మెసొపొటేమియా ప్రాంతంలో ఉండే ఆయన ఫస్ట్ పశు వైద్యం స్టార్ట్ చేశాడు. ఆయన పశు వైద్య పితామహుడు. ఆయన గుండా మిగతా స్లోగా మనకి పశు వైద్యం డెవలప్ అయ్యి ఇప్పుడు ఆన్లైన్ వరకు వచ్చింది. ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు పశు వైద్యంలో కూడాను. ఇంత ముందులో కాకుండా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఈ విధమైన కృషికి డిపార్ట్మెంట్ కూడాను చేస్తూ ఉన్నారు. పశు వైద్యులు కూడాను తీవ్రంగా నిరంతరంగా
పశు వైద్య సేవలు అందిస్తూ రైతులకు ఎంతో ఆదాయం సమకూరుస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా